నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకుల విలీనంపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒక దశాబ్దంలోపు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి కాకపోయినప్పటికీ ప్రయోగాత్మకంగా 1-2 బ్యాంకుల్ని ప్రైవేటీకరించి చూడాలి. ఎస్బీఐతో పాటుగా మరికొన్ని బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి ఇది సమయం కాదన్న అభిప్రాయాలని వారు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆవశ్యకతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు బిఎస్ రాంబాబు గారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్, బ్యాంకింగ్ రంగ నిపుణులు; సింహాద్రి సూర్యనారాయణ గారు, ఎస్బీఐ మాజీ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ ఎస్ అనంత్ గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. రాంబాబు గారు, దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్లు స్పష్టంగా తమ అభిప్రాయం వెల్లడించారు. మరి ఆర్బీఐ మాజీ గవర్నర్ల అభిప్రాయాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ముగ్గురు కూడా చాలా పెద్దవాళ్ళు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అందులో సెకండ్ థాట్ లేదు. కానీ ఫ్రస్ట్రేషన్లో ఈ రకమైనటువంటి మాట చెప్పారని చెప్పి నేను నమ్ముతున్నాను. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవపూర్వకంగానే విభేదిస్తున్నాను వాళ్ళతో. ఎందుకనంటే ఇవాళ బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అసలైన సమస్య ఏమిటో వాళ్ళు చెప్పాలి. అక్కడక్కడ చెప్పారు, టచ్ చేశారు. బట్ సమస్య నొప్పి ఒకటో చోట ఉంటే ఆయింట్మెంట్ ఇంకో చోట రాయటం భావ్యం కాదది. ఇవాళ బ్యాంకింగ్ రంగాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన ఒకే ఒక సమస్య రాని బాకీ, అంతకుమించి సమస్య లేదు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే బ్యాంకులన్నీ కూడా, అది ప్రైవేట్ బ్యాంక్ అయినా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల సేవల్ని అట్మోస్ట్ టెక్నాలజీ రూపంలో అందిస్తున్నారు. అట్లాగే ప్రెమిసెస్లు తక్కువ చేసుకుని ఆదా చేశారు. ప్రెమిసెస్ వాటిలలో అనేక రకాలుగా బ్యాంకింగ్ రంగం ముందుకెళ్తున్నా కూడా కేవలం కొంతమంది, అంటే ఒక 10-15% మంది బారోవర్స్, దాంట్లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. వీరు మాత్రం అనేక కారణాల వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలని సకాలంలో తిరిగి చెల్లించలేకపోతారు. అది ప్రధానమైన సమస్య. అయితే ఈ దేశంలో ఒక హౌసింగ్ లోన్ బారోవర్ కానీ, ఒక రిటైల్ బారోవర్ కానీ, అనేక మంది అణా పైసలతో తిరిగి పే చేస్తున్నటువంటి బారోవర్స్ 85-90% మంది ఉన్నారు. ఈ 85-90% మంది గుడ్ బారోవర్స్ అందరూ కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. కాబట్టి ఇవాళ బ్యాంకింగ్ రంగం ఇవాళ ఒక రకంగా సర్వైవ్ అయి ఉంది. కారణాలు చూపిస్తూ వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టినటువంటి వ్యక్తులు ఒక పక్కన. సో వీళ్ళ గురించి మాట్లాడాలి. అందుకని హోల్ కాన్సెప్ట్ని మనం ఈ తీసుకెళ్ళి ప్రైవేట్ సెక్టార్లో లేవా రాని బాకీలు ఉన్నాయి కదా. అంటే ఈ దేశం కూడా 100 సంవత్సరాలు ప్రైవేట్ రంగం చేతిలో ఉన్న బ్యాంకింగ్ ఇండస్ట్రీయే. వాళ్ళు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ లేదు ఇక్కడ. 51 సంవత్సరాలు మాత్రమే పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉంది. గణాంకాలు కనుక మనం చూస్తుంటే హైలీ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండేటటువంటి దేశం ఇది. ఒకళ్ళు చాలా అద్భుతమైన ధనవంతులు, లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను నేను, ప్రపంచంలో ఉన్న 5 అద్భుతమైనటువంటి ధనవంతులు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు కదా. వారికి ₹1 డిపాజిట్ కూడా లేదు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. బట్ వాళ్ళ ప్రపంచంలో ధనవంతులు వాళ్ళు. బట్ వాళ్ళ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ 50 కోట్ల మంది ప్రజానీకానికి రెండో పూట తిండి లేదు. వాళ్ళు ఏ రకంగా సర్వైవ్ అవుతారు? సో ఇటువంటి దేశం, ఇటువంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఈ దేశంలో పక్క దేశంలోనే ఎక్స్పెరిమెంట్ ఇక్కడ వర్కౌట్ కాదు. మీరు స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళినా, న్యూజిలాండ్కి వెళ్ళినా కూడా తన డబ్బుని దాచిపెట్టినటువంటి బ్యాంకుకి ఇంట్రెస్ట్ పే చేసే సొసైటీ అది. బట్ ఇవాళ ఇంట్రెస్ట్ కోసం బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు పెట్టినటువంటి సొసైటీ ఇది. సో రెండింటినీ ఒకటే ఘాట కట్టడానికి వీల్లేదు. ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టారా అది కాదు. ప్రైవేట్ రంగం కూడా వాళ్ళ నష్టాల్లో ఉంది భారతదేశంలో. అందుకని ఎగనామం పెట్టినటువంటి వ్యక్తులు విల్ఫుల్ డిఫాల్టర్స్ అయినా ఇంకో రకమైన వారిని కఠినంగా శిక్షించేటటువంటి చట్టాలకు పదును పెడితే మాత్రమే ఇవాళ బ్యాంకింగ్ రంగం ఉంటుంది. ఒకటి నేను చెప్తాను, 1,70,000 కోట్ల రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించిన ఈ ఇండస్ట్రీ అన్ని బ్యాంకులు ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించాయి. కానీ అనేక బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళడానికి రాని బాకీలు కారణం. హై ప్రొవిజనింగ్ చేసేటటువంటి బ్యాంకింగ్ రంగాన్ని మనం కాపాడుకోవాలంటే రికవరీ చేయటం ఒకటే మార్గం. రికవరీ సహకరించని వ్యక్తుల మీద చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకుంటేనే అవుతుంది. అందుకనే 80-90% మంది గుడ్ బారోవర్స్కి మనం వాళ్ళకి సన్మానాలు చేయాలి, వీళ్ళని మనం శిక్షించాలి. అప్పుడు మాత్రమే బ్యాంకింగ్ రంగం బయటపడుతుంది. అంతేకాని ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది ఇక్కడ చర్చ కాదు. పబ్లిక్ రంగమా ప్రైవేట్ రంగం చర్చ కాదు ఇక్కడ. ఇవాళ బ్యాంకుల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరు, బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? కాపాడే వ్యక్తులు మనం సహకరించాలి, సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్లో వాళ్ళ ఎకానమీ వృద్ధి చేయడానికి వాళ్ళకి ఇతోధికంగా మనం రుణాలు ఇవ్వాలి. ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. సూర్యనారాయణ గారు, దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల విలీనం సరైంది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్లు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకుల విలీనంపై వారి అభిప్రాయాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్లో వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల్లో కూడా చాలా భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ
ఒకరు ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే ఇంకొకరు విలీనాల సమయం గురించి మాట్లాడారు. అట్లాగే ఇంకొక ఆయన పాలనా సంస్కరణ, బ్యాంకింగ్ రంగంలో పాలనాపరమైనటువంటి మార్పుల గురించి మాట్లాడారు. ఇంకొకళ్ళు ఈ విలీన ప్రక్రియలో మైనారిటీ షేర్ హోల్డర్ల అభిప్రాయాన్ని సరిగా పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. ఇవన్నీ మనం పక్కన పెడితే ఫస్ట్ మనం విలీనం అన్న దానికి వస్తే కనుక బ్యాంకుల విలీనమైనది నా దృష్టిలో అయితే నాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం మేరకు సహేతుకమైనదే. సరే, ఇక్కడ చర్చ ఏంటి, ఇది సమయమా కాదా, లేకపోతే ఆర్థిక మందగమన పరిస్థితిలో ఉన్నది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు కూడా ఉంటాయి. ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ ఉండదు, లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఉండదు అని ప్రెడిక్ట్ చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఎప్పుడైనా సరే సానుకూల పరిస్థితులు ఉంటాయి, భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ రెండో అంశం ఆయన టచ్ చేసింది ఏంటి, రుణాల వసూలు, నెక్స్ట్ రుణ వితరణ, ఈ రెండు మానేసి ఈ విలీన ప్రక్రియ మీద బ్యాంకింగ్ ఉద్యోగులు, ఉన్నతాధికారులు దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఈ రెండు సరిగా జరగట్లేదు అన్నది ఇక్కడ చర్చనీయమైనటువంటి అంశం. సరే, విలీనం వలన అసలు ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి అన్న దాన్ని ఇప్పుడు అంతకుముందు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లేనప్పుడు బ్యాంకులో ఐడిల్ మనీ ఉండదు. అంటే ఆ మనీ ఏదర్ ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ రాసేస్తారు, అవి నా డబ్బులు కాదు, అట్లాగే చెక్ కలెక్షన్లో ఉంటుంది, ఈ బ్యాంక్ డబ్బులు కాదు, ఆ బ్యాంక్ డబ్బులు కాదు. కానీ ఇప్పుడు నిమిషాల వ్యవధిలో ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనీ. సో అంటే అత్యంత వేగంగా మనీ కదులుతుంది. దానివల్ల ఏంటంటే ద ఐడిల్నెస్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో దట్ హస్ బీన్ ఎరాడెడ్. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. 10 ఏళ్ల లోపే అంటే 2030 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం స్పష్టంగా ఉందని చెప్తున్నారు. మరి ఆ దిశగా ఏ కోణం నుంచి పరిశీలించాలి? భారతదేశ పరిస్థితులకి పూర్తి ప్రైవేటీకరణ అన్నది అది సరైనటువంటి ప్రక్రియ కాదు, సరైనటువంటి ఆలోచన విధానం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరుగుతుందో అక్కడ లాభాపేక్షకు తప్ప మరొక దానికి అవకాశం ఉండదు. రెండవది, లాభాపేక్ష జరిగేటప్పుడు ఏమవుతుంది, బ్యాంకులు క్రెడిట్ అంటే సోషల్ బ్యాంకింగ్ కూడా చేస్తుంది, క్రెడిట్ టు ద నీడీ కూడా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఎప్పుడైతే పూర్తి ప్రైవేటీకరణ జరిగిందో అప్పుడు క్రెడిట్ టు ది క్రెడిట్ వర్దియే ఉంటుంది తప్ప క్రెడిట్ టు ది క్రెడిట్ నీడీ అన్నది జరిగేటటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయినప్పుడు బారోవర్కి బ్యాంక్కి మధ్య ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. ఆ లేయర్ క్రియేట్ అయ్యి ఆ లేయర్ చేసేది ఏంటి అని అంటే, బికాస్ సంబడి ఈజ్ క్రెడిట్ వర్ది, సో అతనికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి, ఎందుకంటే సెక్యూర్డ్ కింద వాళ్ళు తలుస్తారు కాబట్టి. వాళ్ళు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ బ్యాంకులను మళ్ళీ రీఫైనాన్స్ అంటే బారోవర్స్ రీఫైనాన్స్ చేసేటటువంటి ప్రక్రియ. అంటే ఇప్పుడు జరగట్లేదంటే ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు అది జరిగేది చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది. సో ఫ్యూచర్లో ప్రైవేటీకరణ పూర్తిగా జరిగితే కనుక అదే జరుగుతుంది. అది జరిగినప్పుడు ఈ సోషల్ బ్యాంకింగ్ స్కోప్ చాలా తగ్గిపోతుంది. సో ఎవరైతే హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో అది ఇంకా వైడెన్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందుకనే ఏంటంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలే దీనికి పరిష్కారము. అవి ఎట్లా ఉండాలి అని అంటే ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేషన్. ఆ సిస్టంలో, బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాసెసెస్ అలాగే ప్రొసీజర్స్, వీటిని మార్పు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీటిని ఏ విధంగా మార్పు చేయాలి అని అంటే ఆయన చెప్పారండి, ప్రభుత్వం సదుద్దేశంతో పెట్టినవి కూడా అవి ఫైనల్ గా వచ్చేటప్పటికి వేరే విధమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అని చెప్పేసి. దానికి కారణాలు ఏంటి? దానికి కారణాలు వ్యవస్థలో ఎక్కడో లోపాలు ఉన్నాయి, లేదా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో, పాలసీస్ లో, లేకపోతే ఆ ప్రాసెస్ లో లోపాలు ఉన్నాయి. వాటిని దిద్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతే తప్ప మనం పూర్తి ప్రైవేటీకరణ చేసేస్తే అదే అన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఒకవేళ ప్రైవేటీకరణ జరగాలి అని అనుకుంటే అదే ఇది అని అనుకుంటే ఎక్కడ ఎంతవరకు చేయాలి అంటే గవర్నమెంట్ కంట్రోల్ అయితే ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో పరిపాలనలోకి వచ్చిన వాళ్ళు కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో వాళ్ళు పనిచేస్తారు. సో ఎవరు దాన్ని కరెక్ట్ చేయాల్సింది బ్యూరోక్రసీ వాళ్ళని గైడ్ చేయాలి. డాక్టర్ అనంత్ గారు, ఎస్బీఐతో పాటుగా మరికొన్ని బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సరిపోతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్లు అంటున్నారు. మరి ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆర్బీఐ మాజీ గవర్నర్ల స్పందనను ఏ కోణం నుంచి పరిశీలించుకోవాలి? ఎక్కువ బ్యాంకులు ఉండాలి, ఎక్కువ బ్రాంచ్లు ఉండాలి.
సో 4 బ్యాంకులు సరిపోతాయి, 5 బ్యాంకులు సరిపోతాయి అనేది మాత్రం నా అభిప్రాయం కాదు. ఎందుకంటే మనకున్న పాపులేషన్, మనకున్న నీడ్స్ బట్టి చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ బ్యాంక్స్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ కావాల్సిందే. ఇప్పుడు సమస్య మనకి ప్రధానంగా ఎక్కడి నుంచి పెరిగిందంటే, ఎకానమీ పెరుగుతూ వచ్చిన కొద్దికి 2009 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత కూడా మనం నిలదొక్కుంటా రాగలిగిన తర్వాత, అంటే గత 10 ఏళ్ల నుంచి అని తీసుకోండి, గత 10 ఏళ్ల నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ఎన్పిఎల్ పెరిగినాయి అంటున్నాం. దానికి మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఇంకో వైపు ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఏ గవర్నమెంట్ అయినా సరే బ్యాంకులకి 100% ఫ్రీడమ్ ఇస్తుందా? అది జనరల్గా ఇవ్వదు. అట్లాగే సమస్య, ఎన్పిఏ సమస్య ఉందని ఇవాళ కొత్తగా వచ్చింది కాదండి, 2012 నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మరి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, బ్యాంక్స్ని రీక్యాపిటలైజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 65,000 కోట్లు చేసేదేదో మొట్టమొదటిలోనే సమస్య ఎంత పెద్దది, సమస్య తెలియదు అనేది మాత్రం మనం అనుకోవద్దండి. ఇవాళ కోవిడ్ వచ్చిన తర్వాత సమస్య అనుకోకుండా పెద్దదైంది, కానీ కోవిడ్ ముందే మనకి బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు 85% ఆఫ్ ద ప్రాబ్లమ్ గవర్నమెంట్ బ్యాంకులో ఉన్నాయి, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మాత్రం ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు ఉంది? వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయనిస్తున్నారా? ఇప్పుడు ఏ ప్రభుత్వ రంగ సంస్థను తీసుకోండి, ఎక్కడైనా ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఉందా? అది లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే క్యాపిటల్ ఇవ్వరు, లోన్లు ఆటి ఖర్చు పెట్టండి, ఈటి ఖర్చు పెట్టండి అంటారు. మొన్న ఎక్కడ పేపర్లు చదువుతుంటే ఎవరో ఒకళ్ళు మా స్కీములకి డబ్బులు ఇవ్వండి అని అన్నారు. ఏ స్కీములు జనాలకు పంచిపెట్టారు అంటే అసలు మనం ప్రధానంగా వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్యాంక్ అనేది మనకి యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో వాడు చెప్తారు, బ్యాంకర్ ఎటువంటి వాళ్ళు అని అంటే ఎండగా ఉన్నప్పుడేమో గొడుగు అద్దెకిస్తారు, చిరుకులు పట్టడం మొదలు పెట్టగానే వాళ్ళు గొడుగు వెనక్కి తీసుకుంటారంటారు. సో అటువంటి సిస్టమ్ దగ్గర నుంచి మనం బాగా మూవ్ అయిపోయి జనాలకి డబ్బులు పంచిపెట్టడం కోసం అని గవర్నమెంట్లు అప్పులు తీసుకుంటా అంటే అసలు బ్యాంకులు ఎందుకు ఇస్తున్నాయి? అంటే గవర్నమెంట్ చెప్తా అంటే ఇస్తుందా? గవర్నమెంట్ చెప్తా అంటే కనుక ఇచ్చినట్టయితే ఈ రీక్యాపిటలైజేషన్ ఎవరు చేస్తారు? మీరు సంవత్సరానికి 20,000, 50,000 కోట్లు చేస్తారంటే అది ఇంకో 10 ఏళ్ళు ఉంటుంది సమస్య. సింగిల్ టైంలో ఒక లార్జ్ స్కేల్ ఒకే ఒక సింగిల్ ప్యాకేజ్ 5 లక్షలు, 10 లక్షలు, ఎన్నో కోట్లు, చాలా చిన్న చిన్న అమౌంట్లు కాదండి. కానీ నా అభిప్రాయం అయితే మాత్రం ఎన్పిఏ సమస్య అనేది ప్రధానంగా ఎందుకు వస్తుందని అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ మూలాన వస్తుంది. బ్యాంకర్లు తప్పు చేయట్లేదని చేస్తున్నారు డెఫినెట్ గా, కానీ బ్యాంకర్ ఇచ్చే ప్రతి లోను కూడా ఏంటంటే అది కరప్షన్ మూలాన వెళ్ళిన లోన్ కాదు, కొన్ని సైక్లికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ పెద్ద పెద్ద సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో ఒకళ్ళు పై వాళ్ళు ఫోర్స్ చేయబట్టే కదా వాళ్ళు ఇస్తా ఉంది. సో అది ఆపుతారా లేదా అనేది ఉంటుంది. రంగరాజన్ గారి దగ్గర నుంచి సుబ్బారావు గారి వరకు కూడా ఏంటంటే మన ఇండియన్ రియాలిటీకి అనుగుణంగానే బ్యాంకులు పనిచేసినాయి. ఆ తర్వాత ఏం చేయటం మొదలుపెట్టారు, వీళ్ళు అమెరికాలో బ్యాంకులు ఇట్టా ఉంటాయి, యూరోప్లో బ్యాంకులు ఇట్టా ఉంటాయని చెప్పేసి మీరు బేస్ ఆఫ్ చేంజ్ తీసుకోవాలి. చేంజ్ అనేది మార్పు రావాలి, కానీ మార్పు ఎట్లా రావాలి? మన కండిషన్స్ అనుగుణంగా తీసుకుని దానికి సరిపడా క్యాపిటల్ ఉందా లేదా అని చూసుకుని రావాలి. అది లేకుండా అవి ఏమీ చేయకుండా ఇవాళ బ్యాంకులు ప్రైవేటైజ్ చేయమంటే అది జరగదు. బ్యాంకులు ప్రైవేటైజ్ చేయడం అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కష్టం. ఎందుకంటే మొట్టమొదటగా బ్యాంకులు ప్రైవేటైజ్ చేస్తే దెబ్బతినేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్. మొన్న ఏదో ఒక స్టాటిస్టిక్స్ ఇస్తా చెప్తున్నారు, ఎల్ఐసికి మాత్రమే చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్స్ 8.78 lakh crores అప్పులు తీసుకున్నాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రైవేటీకరణ చేయటం అనేది మనం సింపుల్ సొల్యూషన్ అనుకుంటున్నాం, అది సొల్యూషన్ కాదు. ఒకవేళ ప్రైవేటీకరణ చేసినట్టయితే రకరకాల ప్రాబ్లమ్స్, యాన్సిలరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. రాంబాబు గారు, గత 5 దశాబ్దాల్లో దేశ ఆర్థిక పురోగతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు పోషించిన పాత్రను ఏ విధంగా పరిశీలించుకోవాలి? ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఇప్పుడు ప్రైవేటీకరించాల్సిన ఆవశ్యకతను ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు పైకి మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు అంటున్నా కూడా 51% వరకు మాత్రమే ప్రభుత్వాలకు షేర్ హోల్డింగ్ ఉన్నాయి. 49% ప్రైవేటైజేషన్ చేసేసి ఉన్నారు ఆల్రెడీ. కొన్ని బ్యాంకుల్లో 49, కొన్ని బ్యాంకుల్లో 40. అదేం చిన్న సంఖ్య కాదు, అది చట్టమే చెప్తోంది 51% వరకు మాత్రమే పబ్లిక్ సెక్టార్ రంగంలో ప్రభుత్వాల షేర్ హోల్డింగ్స్. అంటే ఒక 2% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఎనీ మూమెంట్ 2% ఇటు వచ్చేటటువంటిది. అంచేత ఇవాళ షేర్ హోల్డర్ డైరెక్టర్స్ ఉంటారు. షేర్ హోల్డర్ డైరెక్టర్లు అంతా ప్రైవేట్ పీపులే కదా. అట్లాగే టెక్నాలజీ డైరెక్టర్స్ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా జనరల్ బాడీస్లో ఎలక్ట్ చేసుకున్నదే. ప్రభుత్వానికి 2% ఉంది కాబట్టి వాళ్ళ నామినీస్ అవ్వచ్చు. వాళ్ళ చైర్మన్ కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అపాయింట్ చేసిన తర్వాత ఈ ప్రైవేట్ పీపుల్ అందరూ కలిసి ఎన్నుకుంటారు వీళ్ళందరినీ. అందుకని ఇది కంప్లీట్గా 100% పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు కాదు ఇండియాలో.
51% వరకు మాత్రమే చట్ట ప్రకారం షేర్ హోల్డింగ్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ కలిపి చేస్తున్నటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తుంది అనేది గణాంకాలు చెప్తున్నాయి. 1969 సంవత్సరంలో బ్యాంక్స్ నేషనలైజేషన్ చట్టం చేసినప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కొన్ని వివరాలు ఇచ్చారు. అప్పటిదాకా కేవలం 4,600 కోట్ల రూపాయలు మాత్రమే డిపాజిట్స్ ఉండేవి. ఇవాళ 90 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్. కేవలం 3,800 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరాలని, స్టాటిస్టికల్ డేటాని పార్లమెంటులో ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ గారు ప్రజెంట్ చేశారు. 3,800 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలుంటే ఇవాళ 65 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వ్యవసాయానికి 100 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు ఇస్తే ఈ 51 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారు. ఇవాళ 75,000 బ్రాంచ్ శాఖలు ఉంటే ఆ రోజున 12,000 బ్రాంచ్ శాఖలే ఉండేవి. 6,000 మంది ఎంప్లాయీసే పనిచేస్తుంటే ఇవాళ 10 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ని తిరిగి ప్రైవేటైజేషన్లోకి మళ్లించడం అని అంటే చివరికి కుప్పగొల్చడమే. ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాను. కోవిడ్ నేపథ్యంలో ఈ 6 నెలల కాలంలో ఎక్కడ ఏ పరిశ్రమ ముందుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగంలో బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టే ఇంకా బ్యాంకులు ఇంకా నిలబడ్డాయి. ఇవాళ 6 లక్షల 7 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే వీళ్ళు పార్లమెంటులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని డిక్లేర్ చేశారో ఈ మార్చి బ్యాలెన్స్ షీట్ అవ్వనివ్వండి 16 లక్షల కోట్ల రూపాయలకు చేరుతాయి. ఎందుకంటే ఎవరు కూడా రీపే చేయడం లేదు. మీరు చెప్పినటువంటి మారిటోరియంని పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఇంప్లిమెంట్ చేశాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగం అయింది కాబట్టి ఆ బాకీ లేనే. ప్రైవేట్ సెక్టార్లో ఉండేటటువంటిది ప్రైవేట్ సెక్టార్ ఒకటే దీనికి మార్గం కాదు. పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉండేటటువంటి కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళొచ్చు. అన్ని బ్యాంకులు బ్యాంకింగ్ వ్యాపారం చేసి లాభాలు సంపాదిస్తున్నవే. రఘురామరాజన్ ఏమన్నారు, నేను అన్ని పనులు చేయగలుగుతాను కానీ బట్ ఫైనల్గా శిక్షలు వేయాల్సింది మాత్రం ప్రభుత్వమే. ఒక ఇద్దరిని కనుక మీరు జైళ్ళలోకి పంపితే మిగతా వాళ్ళందరికీ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ ఎవరిని జైల్లో పెట్టలేదు. ఇవాళ కొంతమంది విదేశాలకు పారిపోతున్నారు, దేశాల్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ ఉపేక్షిస్తే మాత్రం మన కంట్లో మనం చేపెట్టి పొడుచుకున్నట్టే. ఇది మనం పెంచి పోషించినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇది చిన్న చిన్న వ్యక్తులందరికీ ఉపయోగపడే వ్యవస్థ. అంచేత మీరు ప్యారలల్గా ప్రైవేట్ సెక్టార్ని కనుక ఎంకరేజ్ చేయదలుచుకుంటే ఇంకా విరివిగా లైసెన్స్లు ఇవ్వండి. సో ప్రజల్ని ఎంచుకొనివ్వండి ఏ సెక్టార్ మంచిదన్నది. ఇవాళ భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ రంగం ఒడిదుడుకులో ఉందని అంటే అక్కడ ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి. 20 సంవత్సరాల కాలంలో 30 కోట్ల మంది జనాభా పెరిగారు. మనం చూసాం వీళ్ళందరినీ కూడా. సో పెరిగినటువంటి జనాభాలో ఇవాళ 70 కోట్ల మంది యూత్ ఉన్నారు. ఇక్కడ యూత్ని మనం ఎట్లా పైకి తీసుకురావాలి, దాని ద్వారా కంట్రీస్ ఎకానమీ ఎట్లా డెవలప్ చేయాలి. వీళ్ళు చేయాలంటే ప్రభుత్వాల యొక్క ఆలోచనలన్నీ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. సూర్యన్ గారు, ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కార్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఆ దిశగా ఎలాంటి సమగ్ర ప్రణాళిక అవలంబించాలి? తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ప్రైవేటీకరణ ఎంతవరకు జరగాలంటే పాక్షిక ప్రైవేటీకరణ, అంటే ఆల్రెడీ 51% స్టేట్ కంట్రోల్ ఉండి మిగతా 49% వరకు ఓకే. పెద్ద బ్యాంకులు 4 బ్యాంకులు 5 బ్యాంకులు ఉంటే సరిపోతుంది. అంటే దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇండియాలో ప్రొడక్షన్ సిస్టమ్కి వచ్చేటటువంటి మేజర్ ప్రతికూలత ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో ఇండియాలో వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఇండియన్ పాపులేషన్ ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్. సో వడ్డీ మీద ఈ పెన్షనర్స్ వాళ్ళు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద వడ్డీతో ఆధారపడిన ప్రజానికం కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని డిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ సిస్టమ్ అనేది ఇండియాకు వర్తిస్తుంది. అది రెండోది ఏంటంటే దీన్ని ఇంట్రెస్ట్ రేట్ ని ఎలా తగ్గించాలి? ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించాలి అంటే బ్యాంక్స్ యొక్క ఫండ్ బేస్ పెరగాలి. అంటే ఇప్పుడు అనంత్ గారికి ఒక బ్యాంకులో అకౌంట్, నాకు ఒక బ్యాంకులో అకౌంట్ ఉందని అనుకోండి, దేర్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ ద బ్యాంక్స్. అదే రెండు మెర్జ్ అయిపోయినాయి అనుకోండి, దేర్ ఇస్ ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్. అంటే నా అకౌంట్ నుంచి అనంత్ గారి అకౌంట్లోకి వెళ్తుంది అంతే తప్ప బ్యాంక్ నుంచి డబ్బులు ఇంకో బ్యాంకుకి బయటకు పో. సో ఇక్కడ బ్యాంక్ ఫండ్ బేస్ పెరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క రుణ వితరణ శక్తి ఇంకా పెరుగుతుంది. దానివలన రుణ గ్రహీత ఎవరైతే ఉన్నారో, బారోవర్ ఎవరైతే ఉన్నారో, బారోవర్కి తక్కువ రేటుకి ఇది ఇవ్వడానికి అవకాశం పెరుగుతుంది. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రధానంగా చేకూరే అదనపు ప్రయోజనాలు ఏంటి? నేను చెప్పాను కదా, బ్యాంకుల ఫండ్ బేస్ పెరుగుతుంది. బ్యాంకులు పెరగడం వల్ల బ్యాంకు ఇచ్చేటటువంటి రుణాలు తక్కువ వడ్డీ రేటుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకుల నిర్వహణ వ్యయం కూడా, అంటే దాన్ని ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుంది. తగ్గడం వలన ఏంటంటే మార్కెట్లోకి సప్లై అధికంగా వస్తుంది. ఆ రుణాన్ని, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మేజర్ ప్రాబ్లము ఎన్పిఎస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి క్రెడిట్ మానిటరింగ్, అంటే ఎఫిషియంట్ క్రెడిట్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. అంటే మనం డబ్బులు రుణం ఇచ్చేసాం, పారిశ్రామిక దాన్ని తీసుకుని ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటు. దాని మీద ప్రాపర్ విజిలెన్స్ ఉండాలా, దాని మీద పేమెంట్స్ విజిలెన్స్ ఉండాలా. అది ఏ విధమైన ఇప్పుడు జిఎస్టీ వచ్చింది,
వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెన్స్ ఆ జిఎస్టీ దానికి పే చేస్తున్న క్రాస్ చెకింగ్ చాలా మార్గాలు ఉన్నాయి. అట్లాగే దాంట్లో ఆ రుణం ఇచ్చేటప్పుడు పార్సల్స్ క్రియేట్ చేసి, అంటే వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో నేను మిషనరీకి ఇంత ఇస్తున్నాను, దీనికి ఇంత ఇస్తున్నాను అని ఇస్తున్నారో, ఆ మిషనరీకి అక్కడ ఒక పార్సల్ ఒక పర్స్ క్రియేట్ అవ్వాలా, దాంట్లో నుంచి దానికి వాళ్ళది ఎక్కడైతే ఎక్సీడ్ అయిందో ట్రిగ్గర్ పెట్టాలా. సో టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ని బ్యాంకింగ్ రంగం తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే బ్యాంకుల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ తగ్గుతుంది, బారోవర్కి ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిందో అంతర్జాతీయంగా వీళ్ళ యొక్క వ్యాపార అవకాశాలు పెరుగుతాయి, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. మన ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరిగిందో మనకు ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటుంది, మన ఎకానమీ వృద్ధి చెందుతుంది, అట్లాగే జీడిపి పెరుగుతుంది, అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండాలి అని అంటే కనుక బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది అది పరిష్కారం కాదు. బ్యాంకుల పాలనలో అంటే ఎఫిషియన్సీ, ప్రాసెసెస్, ప్రొసీజర్స్ అండ్ పాలసీస్, వీటిలో ఈ సిస్టంలో బ్యాంకింగ్ సిస్టంలో ఈ మూడిట్ల సంస్కరణ జరగాల. ఈ మూడిట్ల సంస్కరణ జరిగి అప్పుడు రుణగ్రహీతకి తక్కువ రేటుకి వడ్డీకి రావాలా, అట్లాగే ఫండ్ బేస్ పెరగాల. డాక్టర్ అనంత్ గారు, ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం అనేక రకాలుగా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. మరి ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి కీలక సంస్కరణలు తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ కి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళ ప్యూర్ ఎకనామిక్ డిసిషన్ తీసుకొని ఇస్తారా లేదా ఫస్ట్. సెకండ్ ఏంటంటే డబ్బులు రీక్యాపిటలైజ్ చేయాలి. ఇప్పుడున్న లోన్స్, బ్యాడ్ లోన్స్ అనేది మనకి కోవిడ్ మూలాన 8.5% గ్రాస్ ఎన్పిఏ నుంచి దాదాపు 11.5-12%కి వెళ్తుందని అంటున్నారు. సో అన్ని రేటింగ్ సంస్థలు కానీ ఎవరైనా, అంటే వాళ్ళు ఎనాలిసిస్ ఏదైనా వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం ఏంటంటే 2023 దాకా ఇదే పరిస్థితులు వస్తుంది. 2023 దాకా గవర్నమెంట్ ఖర్చు పెడతానే ఉండాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొత్తగా క్రెడిట్ ఇవ్వాలి. రోజుగా ఒక స్కీము, రోజుగా ఒక ప్రామిస్ చేస్తూ ఉంటే బ్యాంకుల్ని వాళ్ళ బిజినెస్ డిసిషన్ తీసుకొని ఇస్తారా లేదా, తీసుకొని ఇవ్వకపోతే ఇట్లాగే ఉంటుంది. సో ఒకవేళ కనుక నిజంగానే గవర్నమెంట్ సీరియస్ గా ఉండి తొందరగా చేయాలంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఎన్పిఎస్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. అది 5 లక్షల కోట్లు అవ్వచ్చు, 10 లక్షలు, 12.5 లక్షల కోట్లు అంటున్నారు. వేరే ఆ స్కీము ఈ స్కీము అన్ని ఆపేసి ఎకానమీని ఒకటి కనుక ఒక 2-3 ఏళ్లలో మీరు రీక్యాపిటలైజ్ చేస్తామని చెప్పినట్టయితే అది ఈ పాటికి ఈ సమస్య పెద్దది అయ్యేది కాదు. సో ఇటువంటి టైప్ ఆఫ్ కంట్రోల్ రావాలి. ప్లస్ ఏంటంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటున్నారు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ లో ఎవరికి ఎంత ఇవ్వాలి? మీరు అందరినీ తీసుకొచ్చి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసేసి ఇంతేమో కంపల్సరీ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, కొంతేమో మీరు స్టేట్ లోన్స్ కొనుక్కోవాలి, అదే అవన్నీ తీసుకెళ్లి క్యాపిటల్ అంటే ఆ లిక్విడిటీ లేని లోన్స్ చివరికి ఇప్పుడు ఆర్బీఐ కొన్నట్టుగా మళ్ళీ అన్ని కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళే. సో ఇది కాదు. వాళ్ళు చేయాల్సింది, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే మీరు చేస్తే 100% ప్రైవేటైజ్ చేయటం అనేది మన భారతదేశంలో సాధ్యం కాదండి. మనకున్న పరిస్థితులు, మనకున్న పొలిటికల్ సిచ్యువేషన్, ఎకనామిక్ సిచ్యువేషన్, సోషల్ సిచ్యువేషన్ వల్ల చేయలేరు. సో నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, మీరు ఎంతవరకు ఇండిపెండెన్స్ ఇస్తారు అది చూసుకుని, అంతేగాని ఫలానా రోడ్డు ప్రాజెక్ట్ ఇవ్వాలి, ఎక్కడెక్కడికో రోడ్డు ప్రాజెక్ట్ వేసుకుంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఈ మధ్య మొదలు పెట్టారు. ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఎంతవరకు ఇస్తారు, ఎంత చేస్తారు అనేది చూసుకోకపోతే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను అభిప్రాయపడతాను. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం అనేక రకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.